గురుగారు శ్రీమాత్రే నమః అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ గురుగారు, ఇప్పుడు మన ఏ మతంలోనూ కూడా లేనటువంటిది మన హిందూ సాంప్రదాయంలో ఉంది. వివాహ సమయంలో మనకి మంగళసూత్ర ధారణ చేస్తారు. మరి దీని యొక్క రహస్యం ఏంటంటారు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం. ఇది మాంగళ్య సూత్రధారణ చేసేటప్పుడు చెప్పేటువంటి అబ్బాయి చేత చెప్పించేటువంటి మంత్రం. ఇది బ్రాహ్మణ చెప్పడం కాదు. బ్రాహ్మణ చెప్పేటప్పుడు ఏం చెబుతాడు? మాంగళ్యం తంతునానేన త్వమ జీవన హేతున, త్వమ అంటే నీ యొక్క అని చెప్పి అబ్బాయితో చెప్పించేటప్పుడు మమ జీవన హేతున అని చెబుతాం. అలాగే దేవతల కళ్యాణం చేసినప్పుడు కూడా ఈ మంత్రం ఉంటుంది నాన్న. మాంగళ్యం తంతునానేన లోక సంరక్షణ హేతున, లోక సంరక్షణ కోసం హేతువుగా కడుతున్నాను అని చెప్పి. ఇక్కడ మాంగళ్యం తంతు అంటే ఏంటి? దారము. దారము తంతు అంటే పని అనుకుంటారు, దారాన్ని తంతు అంటారు. వీణ మీద ఉండేటువంటి వాటిని ఏమంటారు? తీగల్ని తంతులే అంటారు కదా. ఇది కూడా దారం కూడా తంతే. ఈ దారాన్ని మాంగళ్యం అనేటువంటి ఒక రెండు సూత్రాలని కలిపి నీకు కడుతున్నాను. మాంగళ్యం తంతునానేన మమ జీవన, నా జీవనానికి హేతున గుర్తుగా కంఠే బధ్నామి కడుతున్నాను. శుభగే త్వంజీవ శరదాం శతం. ఇది నీకు కడుతున్నాను, నువ్వు నిండు నూరేళ్లు ముత్తైదుగా ఉండుగాక అని చెప్పి ఆ మంత్రానికి అర్థం. ఇక్కడ మంగళసూత్రాలు రెండు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒకటే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు విధానం ఏంటంటే రెండు ఉండడం అనేటువంటిది పూర్వం నుంచి వస్తున్నటువంటి విధానం మనకి. దేనికంటే ఒకటి, అమ్మాయి వివాహమైన తర్వాత పుట్టింటి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎప్పుడు గుండెల్లో ఉండాలి, ఉన్నారు అని చెప్పి గుర్తు చేయడం కోసం వాళ్ళ తరఫు నుంచి వచ్చినటువంటి మంగళసూత్రం ఒకటి. అంటే బంగారం ఉంటేనే గుర్తుంటారా అంటే దాని కూడా పరమార్థం ఉంది. ఇది ఊరికే బంగారం కోసం చెప్పి మంగళసూత్రం కట్టించుకోవడం కాదు. అలాగే అత్తగారంటి పరువు ప్రతిష్ట నీ మీద ఆధారపడి ఉంది, నీ ప్రవర్తన సవ్యంగా ఉండాలి అని చెప్పడం కోసం బంగారం ఇంకొక సూత్రం కట్టి ధారణ చేస్తాం. ఇది ఒక మాట చెప్పాలంటే ఎవ్వరికి అంతు చిక్కినటువంటి గొప్ప రహస్యం నాన్న. ఒక మాట చెప్పాలంటే దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, దేవాలయ దర్శనానికి వెళ్తూ ఉంటాం. పూర్వకాలంలో ప్రతి ఒక్క మగవాళ్ళు పంచ కట్టుకొని పైన కండువా వేసుకొని దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. పైన షర్టు ఉండేది కాదు. ఇప్పటికీ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో షర్టు వేసుకోకుండానే లోపలికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. దేనికోసం? దేవాలయం ప్రతిష్ఠ జరిగేటువంటి సమయంలో దాంట్లో అష్టధాతువులు అని చెప్పి 8 రకాల ధాతువులు వేస్తారు. దాంతో పాటు నవపాషాణాలు అని చెప్పి 9 రకాల పాషాణాలు వేస్తారు. నవధాన్యాలు, పాదరసం, తాళకం, అబ్రకం, మణిశిల, కృష్ణాబ్రకం, గంధకం, అలాగే రుద్ది పాషాణం, జలపాషాణం, అనేక రకాలైనటువంటి వస్తువుల్ని దాంట్లో వేసిన తర్వాత పాదరసం పోసిన తర్వాత వాటిలో నుంచి ఒక ప్రాణశక్తి బయటికి జనరేట్ అవుతూ ఉంటుంది. ప్రాణశక్తి జనరేట్ అవుతూ ఉంటుంది. పాదరసం మన చేతితో పట్టుకోగలుగుతామా? పట్టుకోలేం కదా. వీటన్నిటి రియాక్షన్ ఏంటంటే లైవ్. దాని మీద యంత్రం పెడతారు. దేవాలయంలో ముహూర్తానికి కూడా ఏం చేయరు, విగ్రహం పెట్టరు, యంత్రం ప్రతిష్ఠ చేస్తారు. ఈ లైవ్ ఉన్నటువంటి వాటి మీద మంత్రాలు రాసి ఉన్నటువంటి యంత్రం పెట్టడం ద్వారా ఈ యంత్రంలో ఉండేటువంటి మంత్రాలకి విద్యుత్ శక్తి వస్తుంది. ఈ యంత్రం మీద దేవతా విగ్రహానికి ఇలా ఉంటుంది నాన్న. విగ్రహం ఇలా ఉంటే ఇలా ఉంటుంది, కింద కోసులాగా ఉంటుంది ఒక పీఠానికి. దాన్ని యంత్రానికి టచ్ చేసి చుట్టూ అరటిపండు, సిమెంటు, బెల్లము ఇవన్నీ కలిపి సిమెంటుతో సంపూర్ణంగా దాన్ని బంధనం చేస్తారు. ఓకే. ఇక్కడ మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు. చాలామంది అంటుంటారు, అభిషేకాలు చేస్తే అన్నన్ని పాలు పోయాలా, అన్నీ నీళ్లు పోయాలా, ఇన్ని రకాల ద్రవ్యాలు వాడాలా అంటే వాటిల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కటి మనిషిలో ధాతువుల్ని, శక్తిని పెంచేటువంటి ద్రవ్యాలే ఉంటాయి. ఇవి పోసినప్పుడు, ఇవి మాత్రమే పోసినప్పుడు ఆ యంత్రం కింద ఉండేటువంటి పవర్ అని చెప్పాను కదా, అది బయటికి వస్తూ ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ రూపంలో. అభిషేకం చేసినప్పుడు నీళ్లు పడ్డప్పుడు, ఇప్పుడు పెనం పెడతాను నాన్న ఒకటి పొయ్యి మీద, కాలుతూ ఉంటుంది కింద, దాని మీద నీళ్లు చల్లితే చిస్సమంటుందా లేదా? మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? అలాగే
యంత్రం కింద ఉన్నటువంటి ఈ రసాయనిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో కెమికల్స్, వీటి రియాక్షన్ పాజిటివ్ ఎనర్జీ రూపంలో యంత్రం నుంచి విగ్రహానికి, విగ్రహం దగ్గర నుంచి బయటికి రావటం ఇవన్నీ పోసినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ పాజిటివ్ ఎనర్జీ గర్భాలయానికి ఒకటే ప్రవేశం ఉంటుంది నాన్న. తల్లి గర్భం, దేవత గర్భాలయం రెండు ఒకటే ప్రవేశం ఉంటుంది. ఆ ఆలయంలో పూజారి గారు లోపలికి వెళ్తూ వస్తూ ఈయన కూడా పైన వస్త్రాలే ఉండవు కదా, ఆచ్ఛాదనం ఉండదు కదా, నడుము కట్టుకుని తిరుగుతూ ఉంటాడు లోపలికి బయటికి. ఇవి అభిషేకం జరిగినప్పుడు ఈ పూజారి గారు లోపలికి వస్తూ ఉన్నప్పుడు కొన్ని రకాల పాజిటివ్ ఎనర్జీస్ మొత్తం లోపల ఉండేటువంటి ఎనర్జీ మొత్తం బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ప్రదక్షిణ చేస్తుంటాం ఆలయం చుట్టూ కూడా మనం, అవునా? ప్రదక్షిణ చేసేటప్పుడు బయటకు వచ్చింది ఒక చోట నిలబడదు కదా, తిరుగుతూ ఉంటుంది కదా. దేవాలయం చుట్టూ తిరుగుతూ దేవాలయంలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవడమే దేవాలయ ప్రదక్షిణానికి ఉండేటువంటి పరమార్థం. ఇది ప్రదక్షిణం చేసేటప్పుడు మనతో పాటు తిరుగుతుంది. మన బాడీ ఎంతవరకు తీసుకోగలుగుతుందో అంత తీసుకుంటుంది. దేవుడు శక్తి అపారం కాబట్టి మిగిలిన శక్తి ఎక్కడికి వెళ్తుంది? ధ్వజస్తంభ రూపంలో యాంటీనాస్ రిసీవ్ చేసుకొని ఊళ్ళో వాళ్ళకి కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం పంచుతూ ఉండేదే ఏకైక శక్తి ఏదైనా ఉందంటే అది దేవాలయాలు మాత్రమే. రెండోది ఎక్కడా లేదు. మరి ఈ దేవాలయాలకి మంగళసూత్రాలకి అసలు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే, మగవాళ్ళు షర్టు విప్పేసి లోపల ఉండేటువంటి దేవతా శక్తిని మొత్తాన్ని కూడా మన శరీరంలోకి నింపుకుంటున్నాము. ఆడవాళ్ళకి ఎక్కడ ఆ రకమైనటువంటి పద్ధతి లేదు కదా. మరి ఆడవాళ్ళ వంటి మీద ఉండేటువంటి బంగారానికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ వీళ్ళ శరీరంలోకి పోవడానికి గల ఒక యంత్రం ఏదైనా ఉంది అంటే అదే మంగళసూత్రం అని చెప్తారు. తద్వారా వీళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి పోతుంది. అక్కడ వాటి మీద వేసినటువంటి తీర్థం తీసుకుంటూ ఉంటాం మనం, అభిషేకం చేసినవి. అవన్నీ కూడా మరి పవర్ఫుల్లే కదా. ఇలాచి, జాజికాయ, జాపత్రి, లవంగాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇవన్నీ మన డైజెషన్ కావాల్సినటువంటి అన్ని ఇంట్లో మసాలాలు ఎందుకు వాడతారు నాన్న? డైజెషన్ కావాలనేగా. లవంగాలు నానబెట్టుకొని తాగండి, దాచిన చెక్క నానబెట్టుకొని తాగండి, యాలకులు వేసుకోండి, ఇట్లాంటి శక్తి వస్తుంది అట్లాంటి శక్తి వస్తుందని వాటి రోజున సైన్స్ కొత్తగా ఏదో కనుక్కున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇవన్నీ కలిపి వేయడం ద్వారా ఇంత శక్తి వస్తుంది అని చెప్పి మన దేవతల గురించి హిందూ ధర్మం ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పింది. మంగళసూత్రాలు ఉంటే ఇలా ఉంటుంది, వీళ్ళకి ఈ శక్తి వస్తుందని ఎన్ని సంవత్సరాల క్రితం కనుక్కొని చెప్పింది. అది కదా ధర్మం అంటే, అది కదా శాస్త్రం అంటే. కాబట్టి ఆడవాళ్ళకి మంగళసూత్ర ధారణ ఎందుకు చేయాలి అనేటువంటి ఒక విధానం వచ్చిందంటే ఇలాంటి దేవతా శక్తిని, అలాగే వాళ్ళకున్నటువంటి బరువు బాధ్యతని గుర్తు చేయడం కోసం మంగళసూత్ర ధారణ చేస్తారు.